ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ స్కాంద మహాపురాణం వైష్ణవఖండం పురుషోత్తమ క్షేత్ర మహత్యం. జైమిని ఇట్లు చెప్పెను అని పలికి బ్రహ్మలోకమునకు ప్రయోజనమును చేకూర్చుటకై సింహాకృతిని తన మనస్సున ఉపాసించెను. విష్ణువు పూర్వం ధరించిన ఆ సింహరూపమును ఉపాసించిన తరువాత రథము నుండి దింపిన 4 మూర్తులని సింహాసనములపై ఆసీనములై ఉండగా అందరును చూచిరి. అప్పుడు బ్రహ్మ 12 మంత్రముచే బలరాముని పూజించెను. పురుష సూక్తంతో అనామయుడగు నారాయణుని దేవిని 12 సుదర్శన చక్రమును పూజించి అనుగ్రహము కొరకు రాజుతో ఇట్లు అనెను. బ్రహ్మ ఇట్లు పలికెను: దేవదేవుడగు ఓ భగవంతుడా, భక్తులను అనుగ్రహించువాడా, నీ యందు ఇట్టి భక్తి కలిగిన ఈ ఇంద్రద్యుమ్నుకి ఇప్పటికి 1000 జన్మలు గడిచిపోయినవి. ఇప్పటికి నిన్ను చూడగలిగెను. నీ దర్శనము నీ సాయుధ్యమునకు దారి తీయును. అయినప్పటికీ ఇతడు నిన్ను భక్తియోగముచే పూజించదలిచెను కనుక ఇతడు నిన్ను భక్తియోగమును ఏ విధముగా దేశకాల వ్రతాదులచే నానా ఉపచారములచే పూజింపవలేనో ఆజ్ఞాపింపు. నీ ముఖపద్మము నుండి జాలువారు ఆజ్ఞ అను అమృతమును త్రాగుటకు ఈ రాజు దప్పిగొని రెప్పలు కూడా మోయక నిలిచియుండెను. జైమిని ఇట్లు చెప్పెను అని బ్రహ్మ విన్నవించగా, ధారమయ రూపమున ఉన్న స్వామి చిరునవ్వు నవ్వుచూ గంభీరముగా ఇట్లు పలికెను. ప్రతిమ ఇట్లు పలికెను: నిష్కామముగా చేయుచున్న నీ పనులకు భక్తికి మెచ్చితిని. నీవు తప్ప ఇంతటి సంపదను వెచ్చించిన వారు లేరు. నా యందు నీ భక్తి స్థిరముగా ఉండునట్లు అనుగ్రహించుచుంటిని. కోట్ల కొలది విత్తమును వెచ్చించి నా ఆలయమును నిర్మించితివి. ఈ ప్రాసాదము నశించినప్పటికీ నేను ఈ స్థానమును వదిలిపెట్టను. తరువాతి కాలమందు ఎవరు ఇచ్చట ప్రాకారము నిర్మించినను ఆ కీర్తి నీకు మాత్రమే కలుగును. నీ కొరకే నేను ఇచ్చట నిలిచియుందును. ఇది సత్యము, ముమ్మాటికి సత్యము. ప్రాసాదము శిథిలమైనను నేను ఇచ్చటనే నిలిచి ఈ దారుమయ రూపమును ప్రకాశింతును. ఈ బ్రహ్మకు ద్వితీయ పరార్థము నందు స్వయంభువ మనువు యొక్క 2వ మహాయుగ మందలి కృతయుగము ప్రథమ పాదము నందలి జ్యేష్ఠమాసము నందలి దశమి తిథి నాడు నేను అవతరించి తిని. అది నిజముగా పుణ్యదినము. ఆ దినమున నాకు మహాస్నాన విధానమును అనుసరించి అభిషేకము చేయవలేను. అర్చా విగ్రహములను సమస్త ఉపచారములతో అర్చింపవలేను. అట్లు చేసినచో 1,000,000 జన్మలలో చేసిన పాపమును నశింపచేయుదును. సమస్త తీర్థముల యజ్ఞముల దానముల ఫలమును ఇచ్చెదను. నన్ను చూచిన వారికి కూడా అట్టి ఫలము కలుగును. మర్రి చెట్టును ఉత్తరముగా సర్వతీర్థములు కల బావి గలదు. నా స్నానము కొరకు దానిని నిర్మించి ఇప్పుడు భూమిచే కప్పి ఉంచి తిని కనుక దానిని వెదికి శుభ్రపరచుము. చతుర్దశి నాడు క్షేత్రపాలకునికి దిక్పాలకులకు విధి విధానముగా బలి సమర్పించి ఆ బావిని సంస్కరింపుము. శంకు, డప్పులు, ఢోళ్ళు మొదలైన వాటిని మ్రోగించుచు బ్రాహ్మణులు ఆ బావి నుండి బంగారు కుండలతో నీటిని తీసుకొని రావలేను. జ్యేష్ఠ నక్షత్రయుక్తమగు ప్రాతకాలమున బ్రాహ్మణులతో కలిసి నన్ను, బలరాముని, సుభద్రను స్నానము చేయించినచో నా లోకమును పొందగలవు. స్నానము చేయుచుండగా నన్ను చూచిన వారికి మరలా జన్మముండదు. ఈశాన్య దిక్కునందు దృఢముగా ఒక మంచను ఏర్పాటు చేసి దానిని చక్కగా అలంకరించి అచ్చట బలరామునితో సుభద్రతో కలిసి తిరిగి స్నానము చేయింపవలేను. దక్షిణాభిముఖముగా పోవుచున్న నన్ను చూచినచో తన మనస్సులో కోరు లోకమును పొందును. తరువాత 15 దినములు స్థాపించి ఉంచవలేను. ఆ సమయమునందు నన్ను ఎవరునూ చూడలేరు. ఈ జ్యేష్ఠ స్నానము చేసిన వారు అన్ని పాపముల నుండి విముక్తి పొందుదురు. గుండిచ అను ఈ మహాయాత్రను కూర్చి తలచినంతనే మానవుడు అన్ని పాపముల నుండి ముక్తిని పొందును. మాఘ పంచమి నాడు చైత్ర శుక్ల అష్టమి నాడు గుండిచ మహోత్సవమును చేయవలేను. పుష్యమీ నక్షత్రంతో కూడుకున్న ఆషాఢ ద్వితీయ విశేషముగా మోక్షమును ఇచ్చును.
ఆ నక్షత్రము లేనిచో ఆ తిథి ఎందైనను నాకు ప్రీతి కలిగించుటకై ఆ ఉత్సవమును జరపవలేను. ఆషాఢ శుక్ల ద్వితీయ పుష్యమీ నక్షత్రమునందు నన్ను బలరాముని సుభద్రను రథములపై కూర్చుండబెట్టవలేను. మహోత్సవాన్ని నిర్వహించుటకు పెక్కు మంది బ్రాహ్మణులను పూజింపవలేను. 1000 అశ్వమేధ యాగములు చేసిన ప్రదేశమునందే ఈ గుండిచా మండపము గలదు. దానికంటే పుణ్యకరమగు స్థానము వేరొకటి లేదు. నాకు ప్రీతి కలిగించుటకై 500 సంవత్సరముల యాగములు నిర్వహించిన ప్రదేశమును వదిలి వేరెచటకు నేను వెళ్ళను. ఈ నీలాద్రిపై బ్రహ్మ ఆదేశముపై నీవు నిర్మించిన ప్రాసాదము నాకు మిక్కిలి ప్రీతికరమైనది. అట్లే నృసింహక్షేత్రమునందు నీవు యాగములు నిర్వహించిన ప్రదేశము నేను దారుమయ రూపము ధరించినది కనుక నాకు ఎల్లప్పుడూ ప్రీతిని కలిగించున్నది. నేను అచ్చట చాలా కాలము నుండి నివసించుచుంటిని. నా ఆత్మను బ్రహ్మ ఇచ్చట ప్రతిష్ఠించెను. ఆ కారణముగా నీ భక్తి వలన నేను ఇచ్చటనే నిలుచును. ఇచ్చట నుండి వెళ్ళి నేను అచ్చట 9 దినములు ఉందును. అచ్చట అన్ని తీర్థములు కలిసిన ఒక సరస్సు కలదు. ఆ సరస్సీస్తీరమున 7 దినములు నివసించి అచ్చట నన్ను చూచిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగును. 3.5 కోట్ల తీర్థములు నేను అచ్చట ఉన్నప్పుడు ప్రవేశించును. అచ్చట విధిపూర్వకముగా స్నానము చేసి నన్ను దర్శించిన వారికి తిరిగి తల్లి గర్భమున బాధలను అనుభవింపవలసిన అవసరము కలుగదు. 9వ నాడు దక్షిణాభిముఖముగా తిరిగి వత్తును. అప్పుడు నన్ను చూచిన వారికి అడుగడుగున అశ్వమేధ యాగములు చేసిన ఫలము కలుగును. వారు ఇంద్రునితో సమానమగు భోగములను అనుభవించి వైకుంఠమును చేరుకొందురు. నేను లేచుట, నిద్రించుట, నా ప్రక్కన సంచరించుట, మార్గమున వెళ్ళుట, పుష్యమి స్నానము చేయుట, పాల్గొన మాసమందు ఉయ్యాలలు ఊపుట చేయవలేను. దక్షిణముఖమున ఊయల ఊగుచున్నను చూచిన వారు బ్రహ్మహత్యాది పాపముల నుండి ముక్తిని పొందుదురు. అచ్చట నన్ను చూచి పూజించి నమస్కరించిన వారికి 16,000 అశ్వమేధ యాగములు చేసిన ఫలము కలుగును. చైత్రశుద్ధ త్రయోదశి యందు కర్మ ప్రపూర్ణము, చతుర్దశి యందు దవనముతో పూజ చేయవలేను. దాని వలన సమస్త పాపములు నశించును. వైశాఖ శుక్ల తదియకు అక్షయమని పేరు. నాడు చక్కని లేపములు అలదవలెను. నాకు ప్రీతి కలిగించుటకై ఉత్సాహముతో పూజలు చేసిన వారికి ధర్మాది చతుర్వర్గముల ఫలము లభించును. జైమిని ఇట్లు పలికెను అని ఇంద్రద్యుమ్నికి వరమునిచ్చి నగుమోముతో బ్రహ్మతో ఇట్లు పలికెను. ఓ చతుర్ముఖ, నీకు సంతోషము కలిగించుటకై ఇది అంతయు చేసి తిని. నీ ఇష్టమే నా ఇష్టము. మన ఇరువురికి భేదము లేదు. పూర్వము నీలామాధవునిగా ఉన్నప్పుడు నీవు కోరిన కోరికకు ఫలితమిది. ఇచ్చట నన్ను చూచి అర్చించి ప్రాణములు విడిచిన వారికి మోక్షము కలుగును. అందరకు సాయుధ్యము లభించును. నన్ను కీర్తించిన వారికి కూడా అట్టి ఫలమే లభించును. రాజుకు కూడా సాయుధ్యము లభించును. కనుక నీవు ఇక సత్యలోకమునకు వెళ్ళుము. దేవతలందరూ స్వర్గమునకు వెళ్ళెదరు. నీ ఆయుష్ పూర్తి అగునంత వరకు నేనిచ్చట తప్పక నివసింతును అని పలుకగా బ్రహ్మ ఋషులు దేవతలు అందరూ ఆనందించి స్వామికి తల వంచి నమస్కరించి తమ తమ స్థానములకు వెళ్ళిరి. పిమ్మట దారు రూపమున ఉన్న స్వామి మాటలాడుట ఆపివేసెను. ధర్మాత్ముడు, విష్ణు భక్తుడు, దృఢవ్రతము కలిగినవాడు అగు ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మను అనుసరించెను. స్వామి ఆజ్ఞాపించినట్లు సమస్త మహోత్సవములు సమాచరింపుము. స్వామికి తృప్తి కలిగినచో సమస్త చరాచరములకు తృప్తి కలుగును అని బ్రహ్మ ఆజ్ఞాపించగా రాజు దానిని దాల్చి నారదునితో శ్రీనిధితో సకల సంపదలతో కలిసి జ్యేష్ఠస్నానము మొదలగు అన్ని ఉత్సవములను నిర్వహించెను. పురుషోత్తమ క్షేత్ర మహత్యము. మునులు ఇట్లు పలికిరి. లక్ష్మీపతియగు స్వామి జన్మస్నాన ఉత్సవమును ఇతర ఉత్సవములను రాజు జరిపించిన విధమును మాకు తెలుపుము. ఇది అంతయు నారదుడు పూర్వము నీకు చెప్పిన కదా. బ్రహ్మపుత్రుడగు అతడికి సర్వము తెలియను. అది అంతయు మాకు తెలుపుము. ఓ ముని, ఇంద్రద్యుమ్నుని భాగ్యమును ఏమని చెప్పవచ్చును. అతడు ఆ విధముగా యాగములు పూర్తి చేయుటయు స్వామి దారుమయ రూపమున అవతరించుటయు ఇప్పటి వరకు వినలేదు, కనలేదు. సజీవ శరీరము నశించును.
ఆ రాజు వంటి జీవితము ఇతరులకు దుర్లభము. ఎంత విన్నను మాకు తనివి తీరుట లేదు. క్రమముగా జరిగిన ఆ యాత్రలను గూర్చి విన్నంతనే అన్ని పాపములు నశించును. వాటిని చూచినచో వైకుంఠవాసము నిశ్చయముగా కలుగును. ఈ యాత్రలను గూర్చి మాకు తెలుపు. నీవు నిజముగా స్వామి వంటి వాడవు కనుక లోకములకు మేలు చేయుటకై దానిని గూర్చి మాకు చెప్పుము అనిరి. అప్పుడు జైమిని ఇట్లు చెప్పాను. ఓ మునులారా, ముందుగా మీరు జ్యేష్ఠ స్నానము గూర్చి చెప్పెదను. వాక్కునందు నియమము కలిగి జ్యేష్ఠ శుక్ల దశమి యందు వ్రతము చేయుటకు నిశ్చయించుకొనవలేను. ఉదయమే లేచి పంచతీర్థ విధానముగా ఆచమనము చేయవలేను. అచ్చట స్నానము చేసి చేతులు జోడించి ఈ విధముగా ఈశ్వరుని ప్రార్థింపవలేను. అతి తీక్షణమగువాడా, మహాకాయము కలవాడా, కల్పాంతకాలమునందలి అగ్ని వంటివాడా, ఓ భైరవ, నీకు నమస్కారం. అనుజ్ఞ నిమ్ము. పిమ్మట తీర్థమును ప్రవేశించి వేదమునందు చెప్పబడిన అఘమర్షణ సూక్తము 3 మార్లు పఠించుచు విధి విధానముగా స్నానము చేసి చివరకు ఈ మంత్రము చదవలేను. ఓ శివ, శాంతుడా, సర్వపాపములు హరించువాడా, స్నానము చేయుచున్నాను. నా పాపములన్నీ నశించుగాక. సంసారము అను సాగరమునందు మునిగినట్టి, పాపములచే కరవబడినట్టి, చైతన్యము లేనట్టి వాడనై అయిన నేను, ఓ త్రిపురారి, నీకు నమస్కారము అని స్తుతించి బయటకు వచ్చి శుభ్రమగు తెల్లని వస్త్రములు ధరించి పుండ్రములు దాల్చి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు యథావిధిగా తర్పణములను ఇవ్వవలేను. పిమ్మట శివుని ఆలయమున ప్రవేశించి నందిని తాకి ఈ మంత్రము చదివినచో సమస్త యజ్ఞములు చేసిన ఫలము లభించును. ధర్మము 4 పాదములుగా కల యజ్ఞ స్వరూపము. నీవు బంగారు కొమ్ములు కలిగి 3 వేదములు శరీరముగా కలవాడవు. శివునికి పుండ్రములు దాల్చి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు యథావిధిగా తర్పణములు ఇవ్వవలేను. పిమ్మట శివుని ఆలయమున ప్రవేశించి నందిని తాకి ఈ మంత్రము చదివినచో సమస్త యజ్ఞములు చేసిన ఫలము లభించును. ధర్మము 4 పాదములుగా కల యజ్ఞ స్వరూపము. నీవు బంగారు కొమ్ములు కలిగి 3 వేదములు శరీరముగా కలవాడవు. శివునికి వాహనమగు నీకు నమస్కారం. పిమ్మట అఘోర మంత్రముచే శివుని పూజింపవలేను. పంచబ్రహ్మ రుక్కులు పఠించుచు లింగమును తాకవలేను. బొటన వ్రేలితో లింగమును, పిటికిలితో శక్తిని తాకుచు విధి విధానముగా శివుని పూజించి స్తుతింపవలేను. అందువలన 10 అశ్వమేధములు చేసిన ఫలము పొందును. మార్కండేయ వటము వద్ద స్నానము చేసి శివుని చూచినచో రాజసూయము, అశ్వమేధము చేసిన ఫలము పొందును. చివరికి శివ సాలోక్యము కలుగును. పిమ్మట జగన్నాథుని దయవలన ముక్తి లభించును. తరువాత మౌనముగా స్వామి వద్దకు వెళ్ళవలేను. స్వామికి దక్షిణముగా ఉన్న నారాయణ స్వరూపమగు మర్రి చెట్టును చూడవలేను. చూచినంతనే పాప సమూహమంతయు నశించును. దానిని దూరము నుండి చూచి స్వామిని తలుచుచు నమస్కరింపవలేను. ఈ మంత్రమును చదువుచు ప్రదక్షిణము చేయవలేను. విష్ణువునకు స్థానమగు నీవు కల్పాంతము వరకు నిలిచి ఇందువు. విష్ణు రూపమగు ఓ న్యగ్రోధ వృక్షమా, నా పాపములను హరింపుము. అవ్యక్తమగు రూపము కలిగి మహాప్రళయము వరకు నిలిచియుండి సర్వలోకములకు ఆశ్రయమునిచ్చు ఓ కల్పవృక్షమా, నీకు నమస్కారం. ఈ విధముగా స్తుతించి దాని మూలమునందు స్వామిని గూర్చి జపింపవలెను. దాని వలన 100 కోట్ల జన్మల నుండి చేసిన పాపమంతయు నశించును. దాని నీడను నడిచినను అన్ని పాపములు నశించును. పిమ్మట స్వామి ఎదురుగా ఆన రూపమున ఉన్న గరుడుని నమస్కరించవలేను. చేతులు జోడించి స్వామికి నమస్కరించువాడ, వేద రూపమా, యాన రూపమా, యజ్ఞ రూపమా, లోకమంతటా వ్యాపించినవాడా, నీకు నమస్కారం అని ఈ విధముగా స్తుతించిన అన్ని పాపముల నుండి ముక్తి లభించును. మనోవాక్కాయములను నియమించుకొని 3 మార్లు ప్రదక్షిణము చేసి దేవాలయంలోనికి ప్రవేశింపవలేను. అచ్చట స్వామిని మంత్రరాజముతో కాని, పురుష సూక్తంతో కాని, ద్వాదశాక్షరితో కాని పూజింపవలేను. ద్విజులందరూ పూజ చేయుటకు అర్హులు. ఇతరులు భక్తితో స్వామిని దర్శించుకొని నామ సంకీర్తనము చేయవచ్చును. స్వామిని పంచోపచారములతో పూజించి ఇట్లు స్తుతింపవలేను.
ఓ దేవదేవ జగన్నాథ, సంసార సముద్రమును దాటించువాడా, భక్తులను అనుగ్రహించువాడా, నీ పాదములకు మ్రొక్కి నన్ను కాపాడుము. ఓ కృష్ణ జగన్నాథ, సర్వపాపములు నశింపజేయువాడా, సమస్త లోకముల నదులు అందుకొను పాదములు కలవాడా, నీకు జయము, నీకు నమస్కారం. కోటి బ్రహ్మాండములకు ప్రభువైన వాడా, వేదములు నిశ్వాసముగా కలవాడా, అశేష లోకములకు ఆధారమైన వాడా, ఓ పరమాత్మ నీకు జయము, నీకు నమస్కారం. బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడు మున్నగు దేవతల సమూహములచే నమస్కరింపువాడా, విశ్వవ్యాపి అంతర్యామి నీకు జయము, నీకు నమస్కారం. ఏ కారణము లేక దయచూపువాడా, దీనులను కాపాడువాడా, దీనులకు అనాథలకు శరణునిచ్చువాడా, విశ్వసాక్షి నీకు జయము, నీకు నమస్కారం. సంసారము అను సముద్రపు నీటి యందు మోహము అను సుడిగుండమును దాటలేక కూకర్మ అను మొసళ్ళచే నిండి ఉన్న నిరాశ్రయమగు నిరాలంబనమగు నిరిసారమగు దుఃఖము అను నురుగులో నీ మాయ అను త్రాటిచే కట్టబడిన అవసుడనగు నన్ను కృపా కటాక్షముచే ఉద్ధరింపుము. సంసారముచే భయము పొందిన నాకు నీవే బంధువు. ఆకలి దప్పి అనునవి ప్రాణమునకు శోకము, మోహము అనునవి మనస్సునకు ముసలితనము, మృత్యువు అనునవి శరీరమునకు నీ సృష్టి ఎందు కలుగవు. దీనులను పరిపాలించుటకై నీవు ఈ లోకమునకు అవతరించితివి. అన్ని కోరికలు తీరిన ఎటువంటి కోరికలు లేని నీవు ఈ లోకమున అవతరించుటకు ఇంతకంటే వేరు కారణమేమి కలదు? నీ పాద పద్మములను చేరిన వారికి ఏ చింతయూ లేదు. ఏలననగా నీ పాదములే చతుర్వర్గమును సాధించుటకు సాధనములు. వాటిని దర్శించుట చేతనే సమస్త లోకములకు అన్ని కోర్కెలు తీరును. పిమ్మట బలరాముని శేషమంత్రముచే పూజింపవలయను. ద్వాదశాక్షరిచే కానీ, నామముచే కానీ, ఓంకారముచే కానీ ఏకాగ్ర చిత్తముతో నమస్కరించి ప్రసన్నుని గావించుకొనవలయను. ఓ రామ, ఎల్లప్పుడూ ఆనందముగా ఉండువాడా, సచ్చిదానందరూపుడా, అవిద్య అను మలినము లేనివాడా, నిర్మలమగు ఆకృతి కలవాడా, నీకు జయము, నీకు నమస్కారం. సమస్త లోకములను భరించువాడా, తాపత్రయమును పోగొట్టుటకై నాగలిని సదా త్రిప్పుచుండువాడా, నీకు జయము, నీకు నమస్కారం. నమస్కరించిన దీనులను కాపాడువాడా, స్ఫుటమగు నేత్ర కమలములు కలవాడా, స్వామివగు నీవే సమస్త కర్మ ఫలములను పోగొట్టుటకు శక్తి కలవాడవు. ఓ దయా సముద్ర, దీనబంధు, చరాచరమయమగు ఈ భూమిని నీ పడగలపై ఎత్తి ఉంచబడిన వాడివి. దాటుటకు వీలు లేని ఈ సంసార సముద్రము నుండి ఉద్ధరింపుము. పరమునకు అపరమునకు పరమైనవాడా, ఓ పరమేశ నీకు నమస్కారం. ఈ విధముగా నాగరాజు బలుడు ముసలమును ధరించువాడు అగు బలరాముని స్తుతించి తరువాత జగత్తునకు మూల కారణము భద్రమగు కన్నులు గలది అగు సుభద్రను స్తుతించి నమస్కరించవలేను. ఓ దేవి మహాదేవి, సంసారము నుండి కాపాడుదానా, నీకు జయము. ఆశ్రయించిన వారికి సుఖమును ఇచ్చుదానా, సంతుష్టిని కలిగించుదానా, కార్యస్వరూపములకు కారణము వంటిదానా, కారణములు అన్నింటికీ కారణమైన దానా, ధార్యమానములకు ధారణమైన దాన, మొదటి దానవు అయిన నీకు నమస్కారం. విష్ణువు వక్షస్థలంపై శివుని సగం శరీరంలో బ్రహ్మముఖంపై నివసించునట్టి సృష్టి స్థితి లయలకు కారణమగు పరమాత్మకు ఇష్టురాలివగు నీకు నమస్కారం. నీవే అసమానమగు శక్తి కలదానవు. నీవు లేక పరమేశ్వరుడు కూడా శక్తిహీనుడగును. సమస్త లోకములకు తల్లివి, విష్ణుమాయవు, సుభద్రవు, భద్రమగు రూపము కలదానవు, మూలభూతురాలవు ఆగు నీకు నమస్కారము. పిమ్మట సముద్ర స్నానమునకై పురుషోత్తముని ప్రార్థింపవలయను. భగవంతుడగు ఓ విష్ణుమూర్తి నీకు నమస్కారము. జగత్తు నిండా వ్యాపించినవాడా, చరాచర రూపుడా, నేను చేయు సముద్ర స్నానము ఎట్టి విఘ్నములు లేకుండునట్లు అనుగ్రహింపు. ఓ జగత్ప్రభువు, శంకు చక్ర గదాధర, నీ ఈ తీర్థమును సేవించుటకు నాకు అనుజ్ఞ నిమ్ము. తరువాత మౌనముగా విష్ణువును ధ్యానించుచు సముద్రమును సమీపించవలేను. మార్గమధ్యమున ఉన్న ఉగ్రసేనుని వద్ద అనుమతికై ప్రార్థించవలేను. ఓ ఉగ్రసేన, మహాబాహు, బలవంతుడా, ఉగ్రమగు పరాక్రమం కలవాడా అని అతడిని సుప్రసన్నుని చేసుకొని పూర్ణ ఫలమును ఇచ్చువాడా, సముద్ర స్నానము చేయుటకు అనుజ్ఞ నిమ్ము అని ప్రార్థించి
పిమ్మట పురుషోత్తమ క్షేత్రమును దర్శించుటకు దేవతలు వచ్చు స్వర్గద్వారమును సమీపింపవలెను. భూస్వర్గమునందు విచ్చేసిన స్వామిని ప్రతిదినము చూచుటకు ఈ మార్గమునందు వచ్చు వారికి నమస్కారం. మంచివారి కర్మలకు సాక్షులకు మీరు నన్ను కూడా ఊర్ధ్వలోకమునకు కొనిపోవలేను. మీరు ఈ సముద్రపు నీటి యందు పుట్టి సకల గుణములు కలిగిన వారు తెరచిన మీ మధ్య నుండి సముద్ర స్నానమునకు వెళ్ళుటకు అనుజ్ఞ ఇయ్యవలేను అని స్వర్గద్వారములను ప్రార్థించి తీర్థరాజము వద్దకు వెళ్ళవలేను. దానిని దూరము నుండి చూచినను పాపముల నుండి ముక్తి లభించును. చేతులు కాళ్ళు కడుగుకొని ఆచమనము చేసి శుచిగా ఉండు ఆసనముపై తూర్పు ముఖముగా కూర్చొనవలేను. 4 మూలలు 4 స్వస్తికములు కోణములు గల మండపము వ్రాయవలేను. దాని మధ్య 8 రేకులు కల పద్మమును చక్కగా వ్రాసి ఆ రేకులపై అష్టాక్షరి మంత్రమును వ్రాయవలేను. 6 వర్ణములతో 6 అంగములు అన్యాసము చేయవలేను. మిగిలిన 2 వర్ణములను పొట్టపై వీపుపై ఉంచవలేను. పాదములపై పిక్కలపై తొడలపై పృష్ఠములపై పక్కలపై బొడ్డుపై పృష్ఠముపై చేతులపై హృదయముపై కంఠముపై కక్షలపై పెదవులపై చెవులపై కళ్ళపై చెంపలపై ముక్కుపై కనుబొమ్మలపై నుదిటిపై తలపై మంత్రవర్ణములను యథాక్రమముగా వ్రాయవలేను. అన్నిటికీ న్యాసము చేసి 3 ప్రాణాయామము చేయవలేను. మూలమంత్రముచే 25 చోట్ల సమస్త పాపములు పోగొట్టుటకు కవచములను బంధింపవలెను. తూర్పున గోవిందుడు, దక్షిణమున వారిజాక్షుడు, పశ్చిమమున ప్రద్యుమ్నుడు, ఉత్తరమున వృషికేశుడు, ఆగ్నేయమున నరసింహుడు, నైరుతియందు మధుసూదనుడు, వాయువ్యమున శ్రీధరుడు, ఈశాన్యమున గదాధరుడు, ఊర్ధ్వమున త్రివిక్రముడు, అధోభాగమున వరాహుడు, అంతటా శంఖ చక్ర గదాధరుడు, మనస్సును నారాయణుడు, చైతన్యమును గరుడధ్వజుడు, బుద్ధిని అహంకారమును త్రిగుణాత్మకుడు అగు జనార్దనుడు, ఇంద్రియములను దానవ సంహారము చేసిన వాడు కాపాడుగాక. ఈ విధముగా కవచమును బంధించిన సర్వ పాపముల నుండి ముక్తి లభించును. మనస్సునందే షోడశోపచారములను కల్పించుకొని పూజింపవలెను. యథావిధిగా పురుషోత్తముని పూజించి దేవదేవుడు అనామయుడు అగు స్వామిని మండలమునందు ఆవాహన చేయవలేను. పిమ్మట యథాశక్తి పూజ సల్పి తనను తీర్థరాజమును స్వామిని తలుచుచు ఈ మంత్రమును పఠింపవలేను. 1,000,000 సూర్యులతో సమానమగు కాంతి కలిగిన ఓ సుదర్శన, అజ్ఞానమును చీకటిచే గ్రుడ్డివాడనైన నాకు విష్ణు మార్గమును చూపుము అని ప్రార్థించి తీర్థరాజ జలమును సమీపమున మోకాళ్లపై వంగి భక్తిభావముతో నమస్కరింపవలెను. ఓ తీర్థరాజ, జలరూపమున ఉన్న విష్ణువా, నీకు నమస్కారం. జంతువులకు జీవనము ముక్తి ప్రదాతము నీవే. అగ్ని నీకు కారణము. ఇలా దేహము విష్ణువు రేతస్సును ధరించువాడవు. అమృతమునకు నీవు నాభివి. అటువంటి నీ రూపమును భావించి ఆనందమును పొందుచుంటిని అను మంత్రమును పఠించుచు నీటిలోనికి ప్రవేశింపవలెను. జగన్నాథుని భావించుచు తీర్థరాజమును ఆవాహన చేయవలెను. స్నానము చేసిన వారికి ఫలమునిచ్చు జలాధీశుని నారాయణునితో కలిసి మర్షణ సూక్తముచే స్తుతింపవలెను. పంచవారుణ సూక్తమును 3 పఠింపవలెను. అభిషేకము చేయునప్పుడు 6 అంగములను ఆవాహన చేయవలేను. ఆవాహనము ఎట్లు చేయవలేనో పూర్వము చెప్పితిని. ఇప్పుడు సన్నిధానమును గూర్చి చెప్పెదను. స్నానము చేయువాని ఇష్టము తీరుట కొరకు సాన్నిధ్యమును కల్పింపవలేను. అంతఃశుద్ధి కొరకు మంత్రసహితముగా ఆచమనము చేయవలేను. బయటి అవయవముల శుద్ధి కొరకు దర్భలు ముంచిన నీటితో మర్జనము చేయవలేను. లోపల బయట శుద్ధి కొరకు మంత్రించిన నీటిని చల్లుకొని చేతులు జోడించి తలపై పెట్టుకొని 3 మార్లు తలను తడుపవలేను. నీటి యందు మునిగినప్పుడు జపము చేయరాదు. 3 స్నానము చేయుటచే 1,000,000 జన్మలలో చేసిన పాపములన్నీను నశించును. నీటి యందున్నప్పుడు పాపములు పోగొట్టు స్వామిని గూర్చి భావించవలెను. పిమ్మట లేచి ఆచమనం చేసి యథావిధిగా మంత్రమును పఠింపవలెను. ఓ అగ్ని, నీవే లోకనాథుడవు, రేతస్సును ధరించిన వాడవు, కోర్కెలను రేకెత్తించువాడవు, సర్వభూతములలో ముఖ్యుడవు, జీవులకు ప్రభువు, నాశనము లేనివాడవు, అమృతమునకు అరణి,
దేవతలకు మూల కారణము, నీటికి అధిపతివి ఓ తీర్థరాజా, నా పాపములు హరింపుము. కోటి జన్మలలో అర్జించిన దంతయు పోగొట్టుము. ఆ పాపమంతయు పూర్తిగా నశించి శాశ్వతముగా బ్రహ్మలోకమును లభింపచేయుము. స్నానము ముగించి ఒడ్డునకు వచ్చి ఆచమనం చేయవలేను. తెల్లని వస్త్రములు ధరించి ఉజ్వలమగు పుండ్రములు ధరించి శంఖము, చక్రము, గద, పద్మము, తిలకము అన్నియు భక్తితో ధరింపవలేను. దేవతలకు, పితరులకు యథావిధిగా తర్పణములు అర్చించవలేను. పిమ్మట పూర్వము వలె మండలములను ఉత్తరాభిముఖుడ అయి లిఖించి మూలమంత్రమును పఠించుచు ఈ మంత్రములతో భక్తిపూర్వకముగా అర్చన చేయవలేను. 4 చేతుల యందు చక్రములను, గదను ధరించి భూదేవి, శ్రీదేవులతో కలిసి ఉన్న లేక విడిగా ఉన్న స్వామిని అంతర్యాగముచే తృప్తిపరిచి బయటకు ఆవాహన చేయవలేను. ఓ పరమానంద, లోకమునందు వ్యాపించినవాడా, జగన్మయ రమ్ము, నన్ను అనుగ్రహించుటకు మండలమునందు నిలువుము. చరాచరమగు ప్రపంచమంతయు ఇచ్చట కలదు. ఆ విశ్వమంతటా ఉన్నట్టి నీకు ఆసనము కల్పించుచుంటిని. పవిత్రమగు నీ పాదపద్మముల నుండి ఉద్భవించిన గంగ ఈ లోకములను పవిత్రము చేయుచున్నది. అట్టి నీకు పాఠ్యమును సమర్పించుచుంటిని. అమూల్యములగు రత్నములచే కూర్చిన చూడామణుల కాంతులతో బ్రహ్మాదులు నీ పాదములను కాంతివంతము చేయుదురు. అట్టి అమూల్యమగు విశ్వవ్యాప్తివగు నీకు అర్ఘ్యమును ఇచ్చుచుంటిని. తీర్థరాజమగు ఈ సముద్రమును సమర్పించుచుంటిని. సమస్త పాపములను పోగొట్టునటువంటి నీకు మధుపర్కమును అర్పించుచుంటిని. వరాహ రూపమును ధరించి ప్రళయకాల జలముల యందు మునిగిన భూమిని లేవనెత్తిన వాడవైన నీకు ఆ సముద్ర జలము చేతనే స్నానము చేయించుచుంటిని. విశ్వరూపము కలిగి కోటి బ్రహ్మాండములను కప్పి ఉంచిన నీకు కప్పుకొనుటకై శుభకరమగు వస్త్రములను సమర్పించుచుంటిని. నిన్ను తలచక చేసిన యజ్ఞములు ఎన్ని చేసినను చేయనట్లే అట్టి యజ్ఞ స్వరూపుడవగు నీకు ఉపవేతము కల్పించుచుంటిని. ఎవరి అంగములపై అలంకరింపబడుటచే సమస్త ఆభరణములు ప్రకాశించుచున్నవో అట్టి నీకు అలంకారములను అర్పించుచుంటిని. ఎవరి శరీరమును తాకి వచ్చిన గాలిచే మలయ పర్వతముపై ఉన్న వృక్షములు సుగంధ రస సంపన్నములు ఆగుచున్నవో అట్టి నీకు గంధమును అలచుచుంటిని. ఎవరిని తలచినంతనే పాపములన్నీ నశించి చక్కని మనస్సు కలుగునో అట్టి నీకు సుగంధము కల పూలమాలను అర్పించుచుంటిని. ఎవరిని మనస్సునందు స్థిరముగా నిలిపిన సంసారమును, అగ్ని నుండి ఉద్భవించిన ధూపమును నశించును అట్టి నీకు సుగంధమయమగు ఉత్తమ ధూపమును ఇచ్చుచుంటిని. ఎవరి తేజస్సుచే విశ్వమందలి దీపములన్నీ ప్రకాశమిచ్చుటకు శక్తి కలవి అగుచున్నవో అట్టి నీకు దీపమును అర్పించుచుంటిని. చరాచరమగు విశ్వమంతటిని ఎవరు భుజించుచుందురో, ఎవరు కల్పించుచుంటురో అట్టి నీకు తిరిగి ఉడికించిన అన్నమును నివేదించుచుంటిని. సహజమగు సువాసన కలిగిన ఎవరి ముఖరాగముచే దేవతా స్త్రీలు కూడా మోహమును పొందుదురో అట్టి నీకు ఉత్తమమగు తాంబూలమును ఇచ్చుచుంటిని. ఎవరికి ప్రదక్షిణము చేయుట చేతనే భయము అను ప్రాంగణము నుండి ముక్తి కలుగునో అట్టి నీకు నమస్కరించుచుంటిని. వేరు వేరు ఉపచారములకు ఇట్లు మంత్రములు చెప్పబడినవి. స్వామిని ఆవాహన చేసి తనకంటే వేరుగా బయట ఉన్నట్లు భావించవలెను. పాదపద్మములకు పద్మములతో పాఠ్యము అర్పించవలెను. విష్ణుక్రాంతములను ఉంచి మూల మంత్రములతో సంస్కరించి బంగారు కాని, వెండి కాని, రాగి కాని, శంఖముతో కాని చేసిన పాత్రయందు గంధము పుష్పములు ఉంచిన నీటితో అర్ఘ్యమియ్యవలెను. పిమ్మట యవలు, దుర్వార దర్భలు, నువ్వులు కలిపి స్వామి తలపై నుండి తొడపవలెను. మిగిలినది భూమిపై పడవలెను. ఈ విధముగా అర్ఘ్యవిధి చెప్పబడినది. జాజికాయలు, కకోళములు, లవంగములు కలిపిన నీటితో ఆచమనం కొరకు ఇచ్చి పిమ్మట మధుపర్కమునివ్వవలెను. తేనె, నెయ్యి, ఆవు పాలు నిర్మలమగు కంచు పాత్రలో ఉంచి అటువంటి పాత్రనే పైన మూతగా ఉంచవలెను. వడగట్టిన పళ్లతో కూడిన నీరు స్నానమునకు తగినది.
పట్టుదారములతో నేసిన శుభ్ర వస్త్రములను సమర్పించవలేను. ధనము కొరకు వెనుకాడరాదు. శక్తికి తగినట్లు హారములు, కేయూరములు, ముకుటము, గ్రైవేయకము మొదలైన ఆభరణములను ఆయా అంగములయందు అలంకరింపవలేను. పట్టుదారముతో కాని నూలుదారంతో కాని చేసిన గంధము పూసిన ఉపవేతమును స్వామికి సమర్పించవలేను. కర్పూరము, గంధము, కస్తూరి, కుంకుమ వీటిని స్వామికి అలదవలెను. తులసీదళముల మాలను, జాజి, తామర, సంపెంగె, అశోకము, సురపొన్న, నాగకేశరము, కేశరము అట్లే సుగంధము కలిగిన మిగిలిన పువ్వులను స్వామి శిరస్సుపై ఉంచవలేను. మోకాళ్ళ వరకు వ్రేలాడునది మాల్యము, తలపై వెంట్రుకల మధ్య ఉండునది గర్భకము. తలపై దోషిళ్లతో పువ్వులను ఉంచవలేను. గుగ్గిలము, అగరు, సీరము, నేయి, తేనె, గంధములతో కూడిన ధూపమును సిద్ధము చేయవలేను. ఆవు నీతిలో కర్పూరముతో కూడిన వత్తిని వేసి లేదా నువ్వుల నూనెలో వత్తిని వేసి దీపమును ఉంచవలేను. ఆవు పాలతో, పెరుగుతో, పండిన అరటి పండ్లతో, వివిధములైన కూరలతో, అప్పడములు, వడియములు, బూరెలు మొదలైన వాటితో, రకరకముల పండ్లతో, మనసుకు నచ్చునట్టి చక్కని వాసన కలిగినట్టి రసములు కలిగినట్టి కొత్తవైనటువంటి నైవేద్యమును స్వామికి అర్పించవలెను. ధూపము, దీపము, నైవేద్యము, స్నానము, అర్ఘ్యము, మధుపర్కము, వస్త్రము, యజ్ఞోపవీతము ఇచ్చునప్పుడు ఆచమనీయక జలమును ఉపయోగింపవలెను. మిగిలిన చోట్ల కేవలం శుభ్రమగు నీటిని ఉపయోగించవలేను. నైవేద్యం తర్వాత తిరిగి ఆచమనము ఇయ్యవలేను. చక్కని వాసన కలిగి చందనము, కర్పూరము, లవంగములు, జాజికాయ, పోకలతో కూడిన తాంబూలమును ఇవ్వవలేను. 108 మార్లు మూలమంత్రమును నిష్ఠతో జపించి స్వామిని స్తుతించి ప్రదక్షిణ చేసి ప్రార్థించవలేను. ఓ దేవదేవ జగన్నాథ, అన్ని తీర్థములకు ప్రవర్తకుడా, అన్ని తీర్థముల స్వరూపమైనవాడా, సమస్త దేవతల స్వరూపమైనవాడా, నీ అనుగ్రహము వలన తీర్థరాజమునందు స్నానము చేయగలిగితిని. ఆ స్నానము ఫలము ఇచ్చునట్లు అనుగ్రహింపుము. నీవే ఈ జలరూపమున ఉన్న సముద్రమవు పాపమునందు మునిగిన నన్ను కాపాడుము. ఈ విధముగా దేవదేవుడు నారాయణుడు అనామయుడు ఆగు స్వామిని స్తుతించినచో తీర్థరాజమునందు చేసిన ఫలము, సర్వతీర్థములయందు స్నానము చేసిన ఫలము లభించును. 1,000,000 ఆవులను దానము చేసిన ఫలము, 1,000,000 యజ్ఞములు చేసిన ఫలము, 1,000,000 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టిన ఫలము, 1,000,000 మహాదానములు చేసిన ఫలము కలుగును. సింధూరాజము వద్ద చేసిన ధ్యానము, దానము, తపస్సు, జపము, శార్థము, దేవతా పూజనము 1,00,000 కొలది రెట్ల ఫలమునిచ్చును. ఒక కుటుంబమునందు ఒక్కడు సముద్ర స్నానము చేసినను దేవతలకు, పితరులకు తిలోదకమును ఇచ్చును. ఆ కుటుంబము యొక్క సర్వ పాపములు నశించును. అన్ని పాతకములు, అనిష్టములు భయపడి పారిపోవును. ఇతర తీర్థముల వద్ద చేసిన పాపము సముద్ర తీరమున నశించును. సముద్ర తీరమున చేసిన పాపము సముద్ర స్నానము వలన నశించును. ఎల్లప్పుడూ సముద్ర స్నానము చేయు వానిని చూచి మృగములు సింహమును చూచి పారిపోవునట్లు దిశలా పారిపోవుదురు. పుణ్యకర్మలు చేసిన వాని ఎదుట యముడు కూడా భయపడి నమస్కరించి పూజించినను ఎదుట నిలుచుట సమర్థుడు కాడు. కనుకనే దేవతలు ఎల్లప్పుడూ మానుషత్వమును పొందుటకు ప్రయత్నింతురు. శుద్ధమగు శరీరమును పొంది సముద్ర స్నానమును పొందవలేనని కోరుదురు. మేరు పర్వతమంత పాపము చేసినప్పటికీ దూది పింజలు అగ్నిలో పడి దగ్ధమైనట్లు సముద్ర స్నానము వలన నశించును. నీటిని నారాయణునిగా భావించవలేను. ముఖ్యముగా స్నానము చేయనప్పుడు, సముద్ర స్నానము చేయనప్పుడు భావించవలేను. బ్రహ్మహత్య చేసినవాడు, సురను త్రాగినవాడు, ఆవును చంపినవాడు, పంచమహాపాతకములు చేసినవాడు ఎవరైనను సముద్ర స్నానము వలన వారి పాపముల నుండి ముక్తిని పొందుదురు. 1,000,000 కపిలదానముల కంటే సముద్ర స్నానము గొప్పది. ఒక్కమారు సముద్ర స్నానము చేసినను 1,000,000 తరములను ఉద్ధరింపవచ్చును. అన్ని తీర్థములయందు స్నానము చేసిన, అన్ని దేవాలయములను దర్శించిన ఎంతటి ఫలము లభించునో సముద్ర స్నానము వలన అంతటి ఫలము లభించును. జీవితమును సఫలము చేసుకొన గోరు మానవుడు సముద్ర తీరమును పితరులకు, దేవతలకు తర్పణములను విడువవలేను. షడంగములు
పదము క్రమముతో కలిపి 4 వేదములు నేర్చుకునుట కురుక్షేత్రమునందు వివిధ దానములు చేయుట సులభము. కష్టములు ఆగు చాంద్రాయణ వ్రతములు తపస్సులు చేయుట సులభము. పెక్కు దక్షిణలిచ్చి చేయు అగ్ని సోష్టమాది యాగములు చేయుట సులభము. కానీ సముద్ర జలముతో పితృతర్పణము ఇచ్చుట దుర్లభం. 1 నెలపాటు తర్పణములు ఇచ్చుట వలన పిండదానం చేయుట వలన పితరులందరూ చక్కని తేజస్సు కలిగి విమానములెక్కి సముద్ర తర్పణములచే తృప్తిని పొంది శార్థపిండములు పొంది ఆ విమానములపైన శాశ్వతమగు బ్రహ్మలోకమును పొందుదురు. ఆద్యంత్యముల యందు యథావిధిగా జగన్నాథుని పూజించి తీర్థరాజమునందు అభిషేకము చేసిన మానవుడు ముక్తికి అర్హుడగును. పిమ్మట తీర్థమును విడిచి శుద్ధమగు మనస్సుతో బలరామునికి, కృష్ణునికి, సుభద్రకు నమస్కరించిన వారి రూపములను తలుచుకొనవలెను. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.